దీనికి సాహిత్యం సి నారాయణ రెడ్డి, సంగీతం మరియు గానం ఘంటసాల మరియు గాయని పి సుశీల అందించారు. ఇది హృదయంలోని ప్రేమను, దైవత్వాన్ని తెలిపే ఒక మధురమైన ప్రేమ గీతం. ఇందులో ప్రేయసి మనసులో ఉన్న దేవాలయంలో తన ప్రేయసి అంటే ప్రియుడే దైవమని, ఆ ప్రేమకు ఉన్న ప్రాముఖ్యతను వర్ణిస్తుంది. ఈ అద్భుతమైన గీతాన్ని ఆలపించడానికి మన ముందుకు వస్తున్నారు నా మదిలో ఉందొక మందిరం అంటూ హఫీజుద్దీన్ గారు, శోభారాణి గారు. దయచేసి అందరూ చప్పట్లతో ఆహ్వానిద్దాం. ప్రతి పాటకు కూడా పాడుతున్నప్పుడు మీరందరూ కూడా ఆలకించవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే మీరు పాడేటప్పుడు కూడా వాళ్ళు డిస్టర్బెన్స్ చేస్తే కొంచెం పెయిన్గా ఉంటుంది కాబట్టి అందరం కూడా కళాకారులమే, ప్రేక్షకులమే. మందిరమందున ఉందెవరో రాసనగరిలో నివసించి రవ్వల మేడల విహరించి ఇన్నాళ్ళు లతలాగా పెరిగావు, ఈ పల్లెనేలాగా నిలిచేవు, ఇక ఈ పల్లెనేలాగా నిలిచేవు. కలతలు ఎరుగని యువరాణి, గాలికి కందే పూబోణి, వడగాలులెదురైన నడిచేవా, జడివానలెదురైన సైచేవా, దయ జడివానలెదురైన సైచేవా. నా మదిలో ఉందొక పంజరము, ఆ పంజరమెంతో మంజులము. నీవే ఆ చిలకవు, నా చిలకవు నీవే.